హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్. రజనీకాంత్ అండ్ కమల్ హాసన్ కలిసి నటించబోతున్న మల్టీస్టార్ మూవీని నెల్సన్ డైరెక్షన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ మార్చిలో అఫీషియల్గా రిలీజ్ చేయాలని కమల్ హాసన్ చూస్తున్నారు. పెద్దికి పోటీగా లెనిన్ మూవీని రిలీజ్ చేయాలని అక్కినేని అఖిల్ చూస్తున్నారు. అంతేకాకుండా పెద్ది మూవీ పోస్ట్పోన్ అయ్యి మే మంత్లో రిలీజ్ కావడానికి చూస్తుంది. పెద్ది మూవీలో ఐటమ్ సాంగ్కి మృణాల్ ఠాకూర్ని సెలెక్ట్ చేశారు. అండ్ వన్ పీస్ లైవ్ యాక్షన్ సీజన్ 2 మార్చ్ 10th రిలీజ్ కాబోతుంది. ఎవరైనా సీజన్ 1 చూడకపోతే కంప్లీట్ చేసేసి సీజన్ 2 కోసం వెయిట్ చేయండి. ప్రభాస్ మూవీకి సంబంధించిన లైనప్స్లో ఫౌజీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది. October 15, 2026 రిలీజ్ అవుతుంది. దాంతోపాటు సలార్ పార్ట్ 2 షూటింగ్స్ త్వరలో స్టార్ట్ అవుతుందంటూ హోమ్వేలే ఫిలిమ్స్ కన్ఫర్మ్ చేసింది. అలాగే కల్కిలో దీపికా పడుకోనే బదులు సాయి పల్లవిని సెలెక్ట్ చేశారు. కల్కికి సంబంధించిన షూట్ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది. దీంట్లో కమల్ హాసన్ మరియు అమితాబ్ బచ్చన్ కీ షూట్ స్టార్ట్ చేస్తున్నారు. ప్రభాస్ ఈ సినిమా కోసం 15 days కాల్ షీట్స్ ఇచ్చారు. స్పిరిట్కి సంబంధించి సందీప్ రెడ్డి వంగవారు లేటెస్ట్గా ఒక కన్ఫర్మేషన్ ఇచ్చారు. అదేంటంటే ఈ మూవీని 95 to 105 daysలో కంప్లీట్ చేస్తూ నెక్స్ట్ ఇయర్ మార్చ్ 5th రిలీజ్ చేయాలని శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన షూట్ రీసెంట్గా కంప్లీట్ చేసి సెకండ్ షెడ్యూల్ని స్టార్ట్ చేయడానికి చూస్తున్నారు. నందమూరి బాలకి తనయుడు అయిన నందమూరి మోక్షజ్ఞ న్యూ మూవీ కన్ఫర్మ్ అయింది. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ చేస్తున్న మూవీ ఆదిత్య 999. ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ ఏప్రిల్లో రిలీజ్ చేస్తారు. ఎన్టీఆర్ లైనప్స్లో డ్రాగన్ శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. ఇది కంప్లీట్ కాగానే దేవరా మూవీ స్టార్ట్ చేస్తారంటూ అఫీషియల్గా ప్రొడ్యూసర్ కన్ఫర్మ్ చేశారు. దీని తర్వాత త్రివిక్రమ్ మూవీ అయిన గాడ్ ఆఫ్ వార్ మూవీ స్టార్ట్ చేస్తారు. లోకేష్ కనకరాజు రీసెంట్గా అల్లు అర్జున్ మూవీ AA 23ని కన్ఫర్మ్ చేశారు కదా. ఒక ఇంటర్వ్యూలో లోకేష్ కనకరాజుని ఎల్సీకి సంబంధించిన అప్డేట్స్ అడిగినప్పుడు లోకేష్ కనకరాజు అల్లు అర్జున్తో తీసిన మూవీ కంప్లీట్ కాగానే ఖైదీ 2 సెట్స్లోకి వెళ్తానని, ఎల్సీని మాత్రం వదలనని, ఖైదీ అయిపోగానే ఎల్సీకి సంబంధించిన బేజ్, విక్రమ్ 2, రోలెక్స్, లియోకి సంబంధించిన మూవీస్ తీస్తానంటూ ఆ ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ చేశారు. రవితేజ న్యూ మూవీ బర్త్డేకి సంబంధిస్తూ ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు. అది ఇరుముడి. ఈ మూవీతోనైనా రవితేజ కంబ్యాక్ కావాలని కోరుకుంటూ దీంట్లో న్యూ లుక్, న్యూ అవతార్, న్యూ సెగ్మెంట్స్తో రవితేజ కనిపిస్తున్నారు. ఈ మూవీతో రవితేజ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ హిట్ కావాలని కోరుకుంటూ రామ్ చరణ్ న్యూ మూవీ సుకుమార్తో కన్ఫర్మ్ అయింది. పెద్ది మూవీ కంప్లీట్ కాగానే రామ్ చరణ్ సెట్స్లోకి జాయిన్ అవుతారు. అలాగే మంచు మనోజ్ గారి న్యూ లుక్, డేవిడ్ రెడ్డికి సంబంధించిన న్యూ లుక్ సూపర్గా ఉంది. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చినట్లు అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఉంటుందని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్.